మటుకు మేము పెట్టుబడులు పెట్టమని ఆనాడు లూలు సంస్థ ఏకంగా బహిరంగంగా చెప్తాం జరిగింది. అలాంటి పరిస్థితిలో ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఒక్క రోడ్డు వేయలేదు, కనీసం రోడ్డు పైన ఉన్న గుంతలు కూడా ఆనాడు పూడ్చలేదు. ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. వరం లాగున్న డ్రిప్ ఇరిగేషన్ ఏకంగా ఇచ్చే సబ్సిడీ కూడా రద్దు చేశారు. ఇంకా వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ముందల్నే జాతికి అంకితం చేసే సందర్భాలు మనం చూసాం. కప్పుడు నీళ్లు పోసి కుప్పంకు నీరు తీసుకొచ్చామని ఆనాటి పాలకులు అన్నారు. కడప స్టీల్ ప్లాంట్కి 2 సార్లు శంకుస్థాపన చేశారు. అక్కడ కనీసం ఒక్క ఇటుక కూడా పడలేదు. ఇంకా విశాఖపట్నంలో ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్లతో ఒక రాయల్ ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప విశాఖ ఉక్కు గురించి కానీ అదేవిధంగా రైల్వే జోన్ గురించి ఏనాడు మాట్లాడలేదు. 5 ఏళ్ళు అరాచక పాలన శంకుస్థాపన చేశారు. అక్కడ కనీసం ఒక్క ఇటుక కూడా పడలేదు. ఇంకా విశాఖపట్నంలో ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్లతో ఒక రాయల్ ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప విశాఖ ఉక్కు గురించి కానీ అదేవిధంగా రైల్వే జోన్ గురించి ఏనాడు మాట్లాడలేదు. 5 ఏళ్ళు అరాచక పాలన ప్రజలు చూశారు. ఏకంగా దళితుల్ని చంపి డోర్ డెలివరీలు చేసిన రోజులు ప్రజలు చూశారు. కోవిడ్ సమయంలో మాస్క్ అరిగినందుకు ఒక డాక్టర్ని ఎంత కిరాతకంగా చంపారో ప్రజలు చూశారు. అక్కని వేధించాడని కంప్లైంట్ చేసిన ఒక అమర్నాథ్ గౌడ్ని ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసిన రోజులు ప్రజలు చూశారు. ప్రశ్నిస్తే లాఠీ దెబ్బలు, కేసులు, అరెస్టులు. ఇంకా విధ్వంస పాలనపై ప్రజలు తిరుగుబాటు చేశారు. అందుకే పెద్ద ఎత్తున కూటమిని ప్రజలు ఆశీర్వదించారు, దీవించారు. సుపరిపాలనలో మనం తొలి అడుగు వేశాం. 5 ఏళ్ళు రాష్ట్ర విధ్వంసం చేసిన వారు ఈరోజు ప్రజాప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తారు. వాళ్ళని సూటిగా కొన్ని సమాధానాలు చెప్పదలుచుకున్నా. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఈరోజు ప్రశాంతంగా ఉంటున్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ముఖంలో చిరునవ్వు ఈరోజు కంపడుతుంది. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సంఘాలకు ప్రశ్నించే హక్కు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అందించింది. నియంత పాలన నుంచి ప్రజలకి నిజమైన స్వాతంత్రం ఈరోజు వచ్చింది. అది అన్ని సాధించామని కూటమి ప్రభుత్వం కాళ్ళు ఎగరేసుకుని తిరగట్లేదు. ఇంకా చేయాల్సిన చాలా పని. వచ్చే గొడవలకి విభజన జరిగితే ఎలా అయిపోయిందో మనం చూస్తూ వచ్చాం. అందుకని ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ బాగు కోసం నేను ఎప్పుడు నిస్వార్థంగా చేసుకుంటూ వచ్చాను. 2014 నుంచి 2019, 2019 నుంచి 2024కి ప్రభుత్వం మారిన వెంటనే ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్ నుంచి ఒక డిస్ట్రక్టివ్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రక్టివ్ గవర్నెన్స్ మొదలైంది. ఇది ప్రజాస్వామ్య హితాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆందోళన కలిగించింది. ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సాధించినవన్నీ చెప్పబోయే ముందు అసలు ఈ పరిస్థితికి ఎలా వచ్చాం, మీకు కూడా ముఖ్యంగా అధికారులు ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే మనం చాలా త్వరగా మర్చిపోతాం. మన మీద కూడా చాలా బాధ్యత ఉంది. అవన్నిటినీ ఒకసారి గుర్తు తెచ్చుకొని మళ్ళీ మనం వచ్చే సంవత్సరానికి ఇంకెంత బాగా చేయగలం అన్న దానికోసం మీకు తెలియజేస్తున్నాను. మమ్మల్ని అందరినీ ఎంత ఇబ్బంది పెట్టారంటే, సగటు మనిషి దగ్గర నుంచి దేశం మొత్తం ఆయన ఆలోచనల్ని ఆదర్శంగా తీసుకొని పాలసీ మేకింగ్ అయ్యే ఒక దశాబ్దాల అనుభవం ఉన్న, సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఒక ముఖ్యమంత్రి గారి, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్థాయి దాకా గత ప్రభుత్వ పాలకులు ఎంత ఇబ్బంది పెట్టారంటే ఇంకంతా ఇంత
ఎంత వికృతంగా తయారయ్యారంటే ఏదైనా మాట్లాడాలంటే భయం. తర్వాత నిజంగా రాజకీయ వ్యవస్థ కానీ బాధ్యతతో లేకపోతే అధికార యంత్రాంగం కూడా ఏమీ చేయలేదు, నిస్సహాయంగా చూస్తూ ఉండడం తప్ప అనేది మేము చూసాం, అనుభవంలోకి వచ్చింది. ఇక నన్నైతే ఏ స్థాయిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ స్థాయి ఇబ్బందుల్లో పెట్టారో మీరు అందరూ తెలుసు మీ అందరికీ. నన్నైతే నాకు అనిపించేది వైజాగ్లో, విశాఖపట్నంలో 24లో 23 ఆఖర్లు ఎలాంటి ఇబ్బందులు పెట్టా, మీరు రోడ్ల మీదకి రావడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు. వస్తే అరెస్టులు, ఈ స్థాయి వీటి మధ్యలో అసలు భవిష్యత్తు కనిపిస్తుందా అని అనిపించింది. అసలు ఆంధ్రప్రదేశ్కి వెలుగు అనేది వస్తుందా? ఇలా భయం గుప్పిట్లోనే బతకాలా? వాళ్ళ ఇష్టానికి చట్టాలు, ఇష్టాలకి బెదిరింపులు, నోటికి ఏదొస్తుంది మాట్లాడటాలు, ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ చాలామంది ఉన్నతాధికారులు అందరూ ఉన్నారు, నియోజకవర్గ అధికారులు ఉన్నారు, శాసనసభ్యులు మీరందరూ ఉన్నారు. కాబట్టి అది జరగకుండా గనక, కూటమి ప్రభుత్వం రాకుండా గనక ఉండుంటే ఎలా ఉండేది ఆంధ్రప్రదేశ్ అని ఒకసారి మన అందరం కూడా ఒకసారి ఆలోచించాలి వన్స్న. ఎందుకంటే మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి ఎవ్వరం కూడా సాధించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాం. 2019 నుంచి అన్నీ మనం చూసాం. కష్టాలన్నీ మనవాడు చెప్పారు. నేను ఆ విషయాలకు పోవడం లేదు. ఎక్కడ మన ప్రయాణం ప్రారంభమైంది, ఏం చేశాం, ఏం చేయబోతున్నామో అవన్నీ కూడా ఒకసారి సమీక్ష చేసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టాం. కేజీఆర్ సాధించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాం. 2019 నుంచి అన్నీ మనం చూసాం. కష్టాలన్నీ మనవాడు చెప్పారు. నేను ఆ విషయాలకు పోవడం లేదు. ఎక్కడ మన ప్రయాణం ప్రారంభమైంది, ఏం చేశాం, ఏం చేయబోతున్నామో అవన్నీ కూడా ఒకసారి సమీక్ష చేసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇప్పుడే మన నాయకులు చాలామంది చెప్పారు. ఈరోజు డిప్యూటీ సీఎం గారు, జనసేన అధినేత, ఆ రోజు ఎన్నికల్లో ఒక మాట చెప్పాం. అదే మాదిరిగా నరేంద్ర మోడీ గారు, ఇక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా పురంధేశ్వరి గారు, మేమందరం కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఒకటే కోరాం. ఈ రాష్ట్రంలో ఓటు విభజన జరగడానికి వీలు లేదు. అందరూ కలిసి పనిచేయాలి, గెలిపించాలి. ఈ గెలుపు మా కోసరం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం అని మేము పిలిపిస్తే ఆ రోజు బ్రహ్మాండంగా పనిచేసి అందరూ గెలిపించారు. ఈ ఒక్క సంవత్సరంలో మీరు చూశారు, 3 పార్టీలు కూడా మామూలుగా ఒకే పార్టీ ఉన్నా కొన్ని ఇబ్బందులుండే సమస్యలుంటే 3 పార్టీలు కూడా ఎక్కడా ఎలాంటి సమస్య లేకుండా ముందుకు పోగలుగుతున్నాం. అలాంటి సహకారాన్ని అందించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, బీజేపీ నాయకులకి, కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఒక్కసారి నేను ఒక ప్రజెంటేషన్ ద్వారా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకంటే ఇదేదో మనం ఉపన్యాసాలు చెల్లిపోయే సభ కాదు. కానీ మనమందరం కూడా మళ్లీ ప్రజల కోసం పునరంకితం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎంపీలున్నారు, ఎమ్మెల్యేలున్నారు, అదే మాదిరిగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఉన్నాం. మనం అందరం అనుకుంటే, అందరం కలిసి సమిష్టిగా పనిచేయగలిగితే ఏదైనా సాధ్యం. అలాంటి విషయమే మీ ముందర నేను ఉంచుతున్నా. అన్నీ ఉన్నాయి, కానీ దాన్ని డెలివర్ చేసి ప్రజలకు ఎప్పటికప్పుడు ఆ ఫలితాలు అందించే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఈ ప్రజెంటేషన్ అయిన తర్వాత మీకు చెప్పి అక్కడ ఉన్న ప్రతి నాయకుడికి కూడా నోటీసులు అనేవి సర్వ్ చేశారు, ఇన్ఫర్మేషన్ అనేది సర్వ్ చేశారు. ఆఫ్ కోర్స్ అయిపోయింది.
అవసరమైన అయినప్పటికీ కూడా వాళ్ళని చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వేల కొద్దీ ఈరోజు రేపు ఇంతమంది రావాలి అంతమంది రావాలని వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో పెట్టుకున్న తర్వాత మాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వీళ్ళందరూ మొబిలైజ్ చేస్తున్నారన్న సంగతి తెలిసి అతనికి Z+ సెక్యూరిటీ అనే వ్యక్తిగా అతనికి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ప్రాపర్ వేలో మేమందరం కూడా మేము ఇవ్వగలిగాం, ఇచ్చాం కూడా. ఇచ్చిన తర్వాత మనం చూస్తే ఆ జగన్మోహన్ రెడ్డి షో చేశాడు, ఒక రోడ్ షో చేశారు. అతను వెళ్ళేదేమో ఒక పరామర్శకి వెళ్తున్న వ్యక్తి రోడ్ షో చేస్తున్నాడు. ఇంచుమించుగా అతని ఇంటి దగ్గర నుంచి తాడేపల్లిలో అతని ఇంటి దగ్గర నుంచి 10:30కి స్టార్ట్ అయిన వ్యక్తి సాయంత్రం 4 గంటలకి ఆ రెంటపల్లి వెళ్ళారంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎంత స్లోగా మూవ్ అయ్యి ఎంత రోడ్ షో చేసుకుని ఆయన వెళ్ళారో ఒక్కసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో అతను రోడ్ షో చేసుకుంటూ అందరికీ అభివాదాలు చేసుకుంటూ అందరి దగ్గర నవ్వుతూ షేక్ హ్యాండ్లు ఇస్తూ ఆయన వెళ్తూ ఉంటే దారిలోని అతని కార్యకర్త, అతని సింపథైజర్, అంటే వాళ్ళ పార్టీ సింపథైజర్, పార్టీ కార్యకర్త కనీసం వెహికల్కి కింద పడిపోయి టైర్ కింద పడ్డాడు అన్న సంగతి తెలిసి కూడా అతను కనీసం బండి ఆపకుండా ఆ బండిని అలా ఆ పక్కనున్న వ్యక్తిని కనీసం పక్కన తీసి, నేనేమంటానంటే ఆ బండి కింద పడిపోయాడు వ్యక్తి, ఆ వ్యక్తిని తీసి ఇమీడియట్గా 108కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేమో. ఎంత అంటే దాన్ని ఏ పదాలు ఉపయోగించుకోవాలో కూడా అర్థం కావట్లేదండి. ఎంత నిరంకుశంగా కనీసం దయ జాలి లేకుండా ఆ వ్యక్తిని అలాగే ఈడ్చి ముళ్ళ పొదల్లో పడేశారు. తర్వాత అతన్ని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 108కి ఫోన్ చేసి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతను చనిపోయాడని డాక్టర్స్ చెప్పడం జరిగింది. కనీసం అతను ఆ కార్ కింద పడిన తర్వాత అయినా ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించుంటే ఆ మనిషి బతికేవాడు కదా. అంటే ఇంత దారుణంగా దాన్ని ఏమంటారంటే కనీసం జాలి దయ లేకుండా కూడా మనుషులు ఉంటారా? మనిషి జన్మకి ఒక అర్థం ఉంటుంది. దేనంటే ఒక జాలి దయ ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఏ ఎమోషన్స్ లేని కాకిలా అంటే ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయి. ఒక రోడ్డు మీద ఒక కుక్క చచ్చిపోతే 4-5 కుక్కలు వచ్చి కనీసం తీసి పక్కన పెట్టినంత వరకు అక్కడే చుట్టూ తిరుగుతూ అరుస్తూ ఉంటాయి. అలాంటిది సాటి మనిషి, దట్టు వైసీపీ కార్యకర్త, నీ మీటింగ్ గురించి నీ ర్యాలీ గురించి నువ్వు పిలిస్తే వచ్చినవాడు దళితుడు, నీ కారు కడ్డంగా నీ కారు టైర్ కింద నలిగిపోతే తీసి ఇంత కీలకమైన దీంట్లో ఉన్న మీరు మీ అందరినీ ఈరోజు కలవడం సంతోషంగా ఉంది. మనకు ఎంత ఘనమైన విజయం అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిందో దానికి మించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మనకు పట్టం కట్టారు. మీ అందరూ అంతగా నిలబడ్డారు గట్టిగా. దానికోసం పార్టీ తరపున సర్పంచుల స్థాయిలో ఏదైతేమి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇవన్నీ కూడా అంతా 80 మున్సిపల్ ఎన్నికలు 80-90% మధ్యనే మన విజయం. బహుశా చరిత్రలో అరుదైన విజయం అది. అంటే ఎంటైర్ స్టేట్ కంప్లీట్ అసెంబ్లీ దగ్గర నుంచి కింది వరకు మొత్తం వైఎస్ఆర్సీసీ తప్ప ప్రతిపక్షం అనేది లేకుండా ఇదైంది. అయితే రకరకాల కారణాల వల్ల అదే మనకు ఇబ్బంది కూడా క్రియేట్ చేసింది. ఎందుకంటే మనమే ఎక్కువ ఎక్స్పోజర్, ఎక్కడ పోయినా మనమే ప్రాబ్లమ్స్ మీరే ఫేస్ చేయాల్సి వచ్చింది కింద. నెక్స్ట్ దీన్ని సంస్థాగతంగా మనం బలపడము, అలాగే మనం నెక్స్ట్ అధికారంలోకి వచ్చినాక మీ విభాగం కానీ స్థానిక సంస్థల ద్వారా మనకు దక్కిన అధికారాలను మనకున్న అవకాశాలను మన నాయకత్వం స్థానిక సంస్థల ద్వారా చేయదగ్గ పనులు పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే రకంగా అట్ ది సేమ్ టైం పార్టీ కూడా ఉపయోగపడే రకంగా మీ నాయకత్వం మరింత పటిష్టమయ్యేలాగా స్థానిక సంస్థల్లో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళు చేసే దిశగానే గట్టిగా ఆలోచనలు సాగుతున్నాయి. అందులో భాగంగానే గతంలో లేని ప్రాముఖ్యత దీనికి ఇవ్వాలనేది అధ్యక్షులు నిర్ణయించారు. పంచాయతీరాజ్ విభాగం ఈ 4 ఏళ్లలో మనం వచ్చే ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు దానికి ప్రిపేర్ కావడంలో, వచ్చిన తర్వాత ఎఫెక్టివ్గా చట్టాన్ని ఉపయోగించుకోవడం, పంచాయతీరాజ్ చట్టాన్ని, అది పార్టీ ఇంతకుముందు అన్నట్టు అది రాష్ట్రానికి ఉపయోగపడాలా, ప్రజలకు ఉపయోగపడాలా, పార్టీ కూడా సంస్థాగతంగా ఉపయోగపడాలా. మీ నాయకత్వం మరింత బలం కావాలా
పరిపుష్టం కావాలా. అటువైపు నుంచి ఎంత గట్టిగా తప్పుడు కేసులు పెట్టో, అక్రమంగా కేసులు పెట్టి వేధించి కక్ష సాధింపు చర్యలో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒకటి టైటిల్ తీసుకొని వాళ్ళు చేస్తున్నా నిరంకుశంగా ఇచ్చేసి వాళ్ళు ఎంత తోసే కొద్దీ అంత బలంగా తన్నుకొని పార్టీ కార్యకర్తలు, నాయకులు మొత్తం కలెక్టివ్గా ముందుకు రావడం. ఏదైతే ఈ సంవత్సరం తిరిగేసరికి ఈరోజు ఎన్నికలు జరిపినా, ఎప్పుడు జరిగినా ఏ రకమైన రిజల్ట్ వస్తాయనేది గోడ మీద రాసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మళ్ళీ థంపింగ్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని అనిపిస్తుంది. ఓ మాజీ ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ఓ పార్టీ అధ్యక్షుడు 40% ఓటు శాతం ఉన్న ఓ పార్టీ అధ్యక్షుడు వెళ్ళినప్పుడు వారికి ఇవ్వాల్సిన భద్రత ఇవ్వకపోవడం కాకుండా మొదటి రోజు వచ్చి పోలీసు ఒక మాట చెప్పి, తర్వాత వచ్చి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిలో లేకపోతే ముఖ్యమంత్రి తాబేదారులో వారు చెప్పిన తర్వాత మళ్ళీ మాట మార్చి ఏ రకంగా రాష్ట్రంలో పరిపాలన ఉందో చూస్తున్నాం. దానికి ముందుగా ఈ ఈటీవీ, ఈ ఏబిఎన్, ఈ TV5 వాళ్ళు వచ్చి కథనాలు, డిబేట్లు, స్కోలింగ్లు, ఆ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషను. అంటే ఎంత దిగమలిపోయింది, ఎంత దిక్కుమాలిపోయింది వ్యవస్థ అనే దానికి ఉదాహరణ. అండర్లైన్ చేసుకోండి. నేను ఎప్పుడు ఇలాంటి మాటలు వాడను, దిగజారిపోవడం, దిక్కుమాలిన అనే మాటలు ఎందుకు వాడుతున్నా అంటే అంత సౌకర్యమైపోయింది. ఆ రోజు వెళ్ళినప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో ఒక వ్యక్తి వచ్చి చనిపోయాడు. చనిపోయిన మాట వాస్తవం. యాక్సిడెంట్ జరిగిన మాట వాస్తవం. ఆ స్వయాన్న ఎస్పీ గారే ప్రకటించారు. ఏమని? ఒక కాన్వాయ్లో మాజీ ముఖ్యమంత్రి వెళ్తున్న కాన్వాయ్లో ఉన్న ఆ కాన్వాయ్ వెహికల్ కాకుండా ఇంకో వెహికల్ వచ్చి సో నెంబర్తో ఉన్న వెహికల్ వచ్చి గుద్దింది. దానివల్ల చనిపోయాడనే విషయాన్ని ఎస్పీఐ చెప్పారు స్వయంగా. ఆ తర్వాత మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత మాట మార్చి మళ్ళీ ఈ రకమైన డ్రామాను మొదలుపెట్టాడు. సరే, ఇవన్నీ పక్కన పెడితే నేను అడుగుతున్నా, అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నాను. అసలు రాష్ట్రంలో అధికార పార్టీ తాలూకు వైఖరి గురించి మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు తాలూకా తత్వాన్ని గురించి మాట్లాడుతున్నాను. అందుకే దిగజారిపోయింది రాజకీయాలు.